అరసుమల్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏపీలో మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కూడా వైసీపీ 10 నుంచి ఈ నెల 10 నుంచి 22 వరకు ధర్నాల సేకరణ, కోటి సంతకాల సేకరణ అన్న కార్యక్రమం కూడా పూనుకున్న పరిస్థితి. ఏం చెప్తారండి? అది పనికిమాలిన వ్యవహారం అండి. నిజంగానే వాళ్ళు చెయ్యొచ్చు, తప్పులేదు. అదొక అర్థవంతమైన నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్ళాలి వాళ్ళు. ఇప్పుడు అది సాధారణ ప్రజలకు ఎవడో అర్థమవున సబ్జెక్ట్ అది. ఇప్పుడు సాధారణ ప్రజలకు అర్థమయ్యే సబ్జెక్టులు కొన్ని ఉంటాయి, వాళ్ళు నిజంగా బాధపడి కొన్ని ఉంటాయి. దాన్ని వీళ్ళు వెతికి పట్టుకోవచ్చు జాగ్రత్తగానే. ప్రజల కష్టాలు మొత్తం తీరిపోవు కదా, ఏ కూటమి వచ్చినా దేవుడు వస్తే కూడా పూర్తిగా తీరవు. అటువంటి వాటిల్లో ఎవరన్నా వాళ్ళు ముందుకెళ్తే ప్రజల నుంచి ఒక సానుభూతి, వీళ్ళు కూడా కష్టపడి పోటీ చేస్తున్నారు. వాళ్ళకి మనసు రాదు, ఎందుకంటే అన్ని వాళ్ళ తప్పులు వాళ్ళు చేశారు కాబట్టి. ఇప్పుడు కేంద్రం ఒక 17 సంవత్సరాలు స్టార్ట్ చేసాడు అతను. కేంద్రం ఇచ్చింది మెడికల్ కాలేజీలు, అందులో 4 కాలేజీలు పూర్తి చేయగలిగాడు అతను. వాళ్ళు ఇచ్చిన 4,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టాడు అతను, ఎన్ని పూర్తి చేయగలిగాడు, దానికి కూడా సమాధానం. పూర్తి చేయగలగడం అంటే అప్పటికప్పుడు రాత్రి డెఫినెట్గా కట్టలేడు అవ్వడం. అదే మాట అని చెప్పాడు. 5 సంవత్సరాలు అలాగవుద్దబ్బా, పూర్తి అవ్వాలంటే ఏదన్నా గోడ కడతామా అని అడిగాడు. నిజం. అయితే మరి నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులకి మిగతా డబ్బు ఏమైంది? నువ్వు రాత్రి ఋషికొండ ప్యాలెస్, కోర్టు ఆదేశాలు, ఎన్జీటీ ఆదేశాలను కూడా కాదని బేఖాతరు చేసి కట్టుకోగలిగావు కదా. ప్రతి జిల్లాకు ఒక ఆఫీస్ని ఇది కట్టుకోగలిగావు కదా. నువ్వు ఇది ఎందుకు కట్టలేకపోయావు? కాబట్టి మాట అనడం ఈజీ, అది ఇప్పుడు భారం అవుతుంది ప్రభుత్వానికి. వాళ్ళు అందుకనే పీపీపీ పద్ధతి ద్వారా, పీపుల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దానివల్ల ప్రభుత్వ అజమాయిషి ఉంటుంది. దాన్ని నిర్మించి మెయింటైన్ చేయటం ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ప్రభుత్వం చేతిలో కూడా సీట్లు ఉంటాయి. ప్రైవేట్ కోటాలో వాళ్ళు మరి పెట్టుబడి పెట్టినందుకు వాళ్ళు కొన్ని సీట్లు అమ్ముకుంటారు. సీట్లు కొన్ని కూడా ఉన్నప్పుడు అమ్ముకుని కూడా ఉంటాడు. తప్పేముంది అందులో? ప్రభుత్వానికి వాటా ఉంది కదా అందులో. ఇప్పుడు గంగవరం పోర్ట్ ఉంది, అది ఇంకో 2 ఏళ్ళు పోతే మొత్తం మనకి హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. నువ్వు ఎందుకు అమ్మేసి 800 కోట్లకి అతనికి? 1,000 కోట్ల ప్రాపర్టీ కదా అది, అతనికి అమ్మేశాడు కదా. దాని గురించి ఎవడో మాట్లాడే? అవన్నీ తిరగతోడాలంటే అదాని ఏమో మోడీ గారికి అత్యంత ఇష్టడు. ఇప్పుడు మనకి ఎక్కడో పుండు బావగారు వైద్యం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు చంద్రబాబు గారు చాలా కష్టం. ఎందుకంటే జగన్ చేసిన అరాచకాల్లో ఎంతో కొంత వాటా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఇవాళ వాళ్ళతో భాగస్వామ్యంలో ఉన్నాడు ఈయన. ఎవడో ఏమీ మాట్లాడడం లేదు. అర్థమైందండి? చచ్చినట్టు కుక్కుని పోయిన వాళ్ళు ఏం చేస్తే పడి చూడాల్సి వస్తుంది. అది అలుసుగా తీసుకుని మాట్లాడుతున్నారు వీళ్ళు. చాలా కష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఆ కష్టం లేదు ఎప్పుడుండి. అది ఏం చేసినా సహకరించారు. ఇవాళ జగన్ తప్పు చేసాడు, ఇన్ని వేల కోట్లు 1,00,000 కోట్లు కొట్టేసాడు, లోపలెత్తానంటే కూడా అతనికి మేనమేషాలు అక్కిటిలా పరిస్థితి తీసుకొచ్చారు. జత్వానీ కేసులో ఎంత దుర్మార్గం చేయడంటే వాళ్ళు లోపలేయడానికి ఆలోచించే పరిస్థితి వచ్చింది. ముక్కల కింద అరిగేసిన వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు అలా మూలకి వెళ్ళిపోవడం చాలా కష్టంగా. చంద్రబాబు నాయుడు గారి కష్టం పగోడికి కూడా రాకూడదండి. మాకు చాలా ఆవేదనగా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఒక రకంగా యుద్ధం చేసాం అతని మీద, అరాచకం మీద. ఏం చేస్తాం? ఇవాళ ఈ దేశం అంతా ఎవరి చేతిలో ఉంది. అప్పుడు ఏమవుతుందంటే నీది నువ్వు కడుక్కోరా బాబు అన్న పరిస్థితికి వచ్చింది. అంచేత ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకుంటున్నాడు ఆయన. అంచేత ఎవడైనా మూసు కూర్చుని ఏం చేస్తాడో చూడాలా. ఓవర్ యాక్షన్ చేస్తే లోపల పోతారు అందరూ. ఓకే. ఎందుకంటే వాళ్ళు కొంతవరకు సమ్ ఎక్స్టెంట్ ఆగుతారు. ఇక రెచ్చిపోతే ఏం చేస్తారు? ఎవడ ఆపినా ఆగరు. మక్కలు ఎరగొడేస్తారు, లోపల వేస్తారు. అది కాదు కూడదని నోటి మీద తీసుకొస్తే తనులు తింటారు వాళ్ళందరూ. ఇప్పటికే సగం మంది 300 మంది వదిలేసిపోయారు. ఉన్నవాళ్ళు కూడా ఈ తనులు తినలేక ఆడిపోతారు. ఇది జరగబోయేది. ఏమని చెప్తాడండి? ఎవరి మీద చెప్తాడు అతను? చేసేదంతా చేసి ఆ అరాచకం విధ్వంసం చేసిపోయి ఇంకా సిగ్గు లేకుండా వచ్చాడు. కనీసం 3 ఏళ్ళు బయట రాకూడదు అతను. అప్పుడు కొంత గాయం మాంతది జనాలకి. ఇది రోజు కనపడితే రోజు గుర్తుకొస్తాడు. అమ్మని ఈ ఆయాలు ఎలా చేసేటిడు అని. ఒక డాక్టర్ల గురించి మాట్లాడు, మరి డాక్టర్ గారిని అలా చంపేసావు నువ్వు అంటారు. దళితుల గురించి మాట్లాడు, దళితుని చంపేసి ఆ ఇంటికి పంపించావు నువ్వు, దాని సమానం చెప్పు ముందు అంటారు. అందుకని 3 ఏళ్ల పాటు మూసు కూర్చుని ఉంటే అప్పుడు జనాలు కొంత మరుపు వస్తుంది. కాలం అనేటువంటిది గాయం చేస్తుంది, గాయాన్ని కూడా మాన్పుతుంది. మరుపు అనేటువంటి మనిషికి వరం. అది ఇలాంటి దుర్మార్గులు కూడా వరమే అది. ఎందుకంటే మనిషి చేసిన తప్పులు కూడా మర్చిపోతారు. మంచి మర్చిపోతారు, చెడు మర్చిపోతారు. దాన్ని కూడా వాడుకోకుండా, సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, వివేకము విజ్ఞానం లేకుండా తను మాట్లాడతాడు తప్పుడు మాటలు. కరుణాకర్ రెడ్డి లాంటి వాడి చేత మాట్లాడిస్తాడు. గాయాన్ని కెలుగుతూ ఉంటారు వాళ్ళు. గాయం ఎలా మానుతుంది?
కాబట్టి అతనికి ఇంకో 10 ఏళ్ళు ఛాన్స్ ఉండదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ సపోర్ట్ ఎవరికంటే ఏం చెప్తారు? సాధారణంగా టీడీపీ పాలసీ ఎలా ఉండేదంటే ఎవరైనా క్యాండిడేట్ చనిపోతే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులకు సీట్ ఇస్తే వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేటువంటి వాళ్ళకి ఆనవాయితీ సంప్రదాయంగా ఉంది. వాళ్ళు ఇప్పుడు మొన్న ఇలా బెల్లి దుర్గా ప్రసాదరావు గారు ఎలక్షన్ అప్పుడు కూడా పాటించడానికి చూశారు, కానీ వాళ్ళు సీటు మార్చారు కాబట్టి పోటీ చేశారు. అదే బద్వేల్లో పోటీ చేయలేదు. చనిపోయిన కుటుంబ సభ్యులకి సీట్ ఇస్తే. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక మాత్రం పోటీ చేశారు. ఎందుకంటే బల్లి దుర్గా ప్రసాద్ గారు చనిపోతే గురుమూర్తికి ఇచ్చాడు సీట్, అయినా కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా. కనీసం బల్లి దుర్గా ప్రసాద్ గారు కుటుంబాన్ని పరామర్శ కూడా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి అక్కడ పోటీ చేశారు. కానీ వాళ్ళ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు కానీ సీటు ఏ పార్టీ అయినా కానీ వీళ్ళు పోటీ చేయలేదు. అలాగే వీళ్ళు ఇప్పుడు అక్కడ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యకి ఇస్తున్నారని అంటున్నారు బీఆర్ఎస్లో, కాబట్టి తెలుగుదేశం పార్టీ పోటీ చేయదు. సపోర్ట్ అంటారా, కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ పోటీ చేస్తే కూటమికి సపోర్ట్ చేస్తే చేయొచ్చు. వెరీ సింపుల్ అది. వాళ్ళైతే పోటీ చేయరు, వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు కాపాడుకున్నట్టే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.